హాయ్ అండి, ఏం చేస్తున్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ టు సునీతాస్ వరల్డ్. ఏం చేస్తున్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే ఈరోజు మా చిన్నాడు బొడిచి వాళ్ళ ఇంటికి అయితే వచ్చామండి. మా చిన్నాడు బొడిచి అండి, అలాగే మా మేనగోళ్ళండి. నాకు 4 మేనగోడళ్ళు, 2 ఆడబడుచులండి. మా చిన్న ఆడబడుచు అన్నమాట ఇక్కడ ఉంది. అంటే వీళ్ళది చిన్నగొల్లపాలెం, కృష్ణా డిస్ట్రిక్ట్ అండి. మా చిన్న ఆడబడుచు వాళ్ళ ఊరు రావాలంటే చాలా కష్టమేనండి. అంటే బస్సు సౌకర్యం అది సరిగ్గా ఉండదు వీళ్ళ ఊరిది. చాలా పల్లెటూరు అన్నమాట చెప్పాలంటే. ఒక్కొక్కసారి మా ఆడబడుచు అంటూ ఉంటుంది, నన్ను చాలా దూరంగా ఇచ్చేశారు, మీరు అందరూ కొంచెం దగ్గరగానే ఉంటారు, ఎప్పుడైనా రావాలన్నా కష్టం అవుతుంది అని. ఆ ఒక్క విషయంలోనే లోటండి. ఇంకా మిగతా విషయాల్లో అంతా బాగానే ఉంది. కానీ మా చిన్న ఆడబడుచు నన్ను, 2 ఆడబడుచులు కూడా ఎప్పుడు నన్ను తోబుట్టులాగానే చూసారండి. అంత సరదాగా ఉంటారు నాతోని. అంతా చాలా సరదాగా ఉంటారండి. నేను ఏనాడో అదృష్టం చేసుకుని ఇలాంటి అత్తింటికి వెళ్ళాను అనుకుంటూ ఉంటాను అనమాట. 2 ఆడపడుచులు బాగా చెప్తారు. ఇంకా మా ఆడపడుచు వాళ్ళ ఊర్లో ఏంటంటే ఒక్కొక్కళ్ళు ఇల్లు ఒక్కొక్క 20 సెంట్లో 15 సెంట్లు అలా కట్టుకుంటూ ఉంటారనమాట. చాలా పెద్ద పెద్ద దొడ్డి అనేది ఉంటుంది ప్రతి ఇంటికును. ఇంకా మా ఆడపడుచు కోళ్ళని పెంచుతున్నది అనమాట. ఇదిగోండి, డేగ, నెమలి, పర్ల అన్నీ ఉన్నాయి. నాకు వీటి పేర్లు మా వారికి బాగా తెలుసు అన్నీను. నాకు చెప్పడం కూడా రాదు కొన్ని. కాకి, డేగ, ఇంకా ఇలా అన్నీ కొన్ని కట్టేసి ఉంచారు, కొన్ని ఏమో బయటకు వదిలేస్తారు. కానీ పిలిచిన వెంటనే పరిగెట్టుకుంటూ వచ్చేస్తారు అనమాట. వెనకాల దొడ్డి అదండి. ఎదరికి వచ్చేటోడికి ఎదరు కూడా ఇలాగ 5 సెంట్లు వదిలేసుకున్నారు వీళ్ళు. మధ్యలో అయితే ఇల్లు కట్టుకున్నారనమాట. అటు ఇటు స్థలం ఉంచుకుని మధ్యలో అయితే నాకు చాలా ఇష్టం అనమాట. వీళ్ళు ఇల్లు అంటే నాకు చాలా ఇష్టం. ఇక్కడ కూర్చున్నాము. మా వారికి చిన్న చిల్లు అనమాట అండి. పెద్ద ఆడపడుచు గొల్లపాలెంలో ఉంటారు ఆవిడ, చిన్న ఆడపడుచు అనమాట. ఇంకా ఇక్కడ కూర్చుని కొద్దిసేపు ముచ్చట్లు అనేది పెట్టుకున్నాంలేండి. చల్లగా ఉంటుందండి, కరెంట్ లేకపోయినా. బయట కూర్చుని అలాగా ప్రకృతిని ఆస్వాదిస్తారు. నాకు అంత ఇష్టమో ఇలాగా. అంటే అటు ఇటు పచ్చదనంతో మధ్యలో హౌస్ చాలా బాగుంటుందండి. వీళ్ళ ఇంటి దగ్గర పక్కనే సముద్రం కూడా, వీళ్ళ ఇంటికి దగ్గరలోనే. చాలా బాగుంటుంది ఊరైతేను. నేల కూడా ఇసుక నేల, మట్టి నేల కాదు. ఎంత నీరేసినా ఇంకిపోద్ది అనమాట. చాలా బాగుంటుంది. కోళ్ళకి మేత పెట్టారనమాట. ఇక్కడ ఈ గోడ అయితే కొంచెం డిఫరెంట్ గా, కలర్ కూడా ఇంగ్లీష్ కలర్ లో కనబడింది. ఇంక దాన్ని అయితే చిన్న క్లిప్ అయితే తీసాను అనమాట. మా చిన్నాడు బడుచు వాళ్ళ ఇల్లు అండి. అది చాలా పెద్దగా ఉంటుంది, బాగుంటది ఇల్లు. అదేను పక్కన అంటే చుట్టూ ఖాళీ స్థానం, మధ్యలో ఇల్లు. మెట్ల ల్యాండింగ్ కూడా వీళ్ళు చాలా పెద్దగా పెట్టుకున్నారనమాట. చూపిస్తానండి. మేమైతే మా ఇంటికి వచ్చి చాలా చిన్నగా ఉంటాం మెట్లు, కానీ ఇలా పెద్దగా కట్టించుకున్నారు. పైకి కూడా వెళ్ళి ఇంక కొబ్బరి చెట్టు చూసారా? చుట్టూ కొబ్బరి చెట్లు ఎక్కువ ఉంటాయి, మామిడి చెట్లు ఎక్కువ ఉంటాయండి. ఇక్కడ అన్ని చెట్లు ఎక్కువ పెంచుతారన్నమాట. సాయంత్రం అయ్యేటప్పటికి నీళ్లు పడతారు చెట్లన్నిటికిను. మా చిన్నాడు పడుచు ఇంకా పైకి జాజులు అంటారు కదా, సన్న జాజులు, విరజాజులు పందిరైతే ఎక్కించారనమాట. చూసారా? చుట్టూ కొబ్బరి చెట్లే, ఎటు చూసినా చల్లదనంగా ఉంటుంది. ఇంకా కూరలు ఎంత వేసి ఇచ్చేసిందో చూసారా? అసలు నాకు అంచమే ఇలా వేసింది. వాళ్ళ అన్నయ్యకి తినరని తక్కువ వేసి పెడుతుంది, నాకైతే ఇంకా కుక్కేస్తారు. ఇంకా అంతలా చూసుకుంటారు నన్ను అయితేని. మా వారికి పెట్టిన తర్వాత ఇద్దరికి ఒకసారి పెట్టింది. అన్నీ ఆ ఎండలు అలా కాస్తున్నాయండి. ఆ ఎండలకి మా ఆడపడుచుంది బయట కూర్చుని తినలేరు అని చెప్పేసి లాన్ వేసి రూమ్లో పెట్టింది అనమాట. మేమంటే ఎంత ఇష్టమోనండి, అసలు ఎంత సంబరపడిపోద్దో అసలు. చాలా ఇష్టం. ఇంకా ఇందాక చెప్పాను కదండి, రాఖీ పండగ కూడా కలిసి వచ్చిందనమాట ఈరోజు మాకు. ఈరోజు రాఖీ అని చెప్పి మా వారికి స్వీట్ పెట్టి రాఖీ కడుతుందండి మా ఆడబడుచు పెట్టారు ముందర. తర్వాత మా ఆడబడుచుకి మా వారు పెట్టారనమాట స్వీటు. ఇంకా రాఖీ అయితే కడుతుందనమాట.
ఇక్కడ రాఖీ కట్టి మళ్ళీ అది ఎలా ఉందా బాగా కట్టినా లేదా అని చూసుకుంటుంది అనమాట మా వదిన. మన స్వీట్ పట్టుకొచ్చామని చెప్పాను కదండి, నేనైతే కాజాలు తీసుకొచ్చాను. కాజాలు చూపించమంటేను చాలా సరదాగా ఉంటారండి ఇద్దరును. మా వదిన తీసుకొచ్చి బాక్స్ లాస్ట్లో ఇవి కూడా తీసుకొచ్చావు కదా, ఇవి చూపించని చెప్పేసి పక్కన పెడుతుంది అనమాట. ఇంకా అయితే ఇక్కడ బయలుదేరిపోతున్నాంలేండి, చాలాసేపు అయింది, ఇంకా 3 అయితే అయిపోయింది. మళ్ళీ మా ఇంటికి వెళ్ళేటప్పుడు 2 గంటల టైం పట్టుద్ది. బయలుదేరిపోతున్నాం. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.